ఎవరు ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎవరి ఇంట్లో కూడా స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. 3 బిడ్డలుంటే ఒక్కరికి వస్తుంది. మరి విద్యా దీవెన అంటాడు, మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు. ఒక్క ఎస్సీ కూడా ఈరోజు సంతోషంగా లేడు. మరి మైనారిటీలు కూడా సంతోషంగా లేరు. వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కావాలి రావాలి అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు అందరూ కక్షగా ఉన్నారు. కాంగ్రెస్కి ఓటేయాలి, మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఓడగొట్టాలని. మరి ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఒక్కరు వేరు. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి అంగన్వాడీ వర్కర్లు, సర్పంచులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు. మరి రాష్ట్రంలో కేంద్రంలో పరిస్థితి కూడా చాలా అధ్వానంగా తయారైపోయింది. ప్రతి ధర పెరిగిపోయింది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. కనీసం ఆయన సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కనీసం 2 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చాడా నేను అడుగుతున్నాను. కుప్పంలో ప్రతిరోజు రైల్వే స్టేషన్ పోయి చూస్తే వందల మంది, వేలాది మంది రైళ్లలో తూక్కుకుంటా వెళ్తా ఉన్నారు. ఇది నిరుద్యోగ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో. మరి ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ వల్లే ఏదైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో పత్రికా స్వాతంత్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఎన్ని నిన్న మొన్న కొడతా ఉన్నారు. మిమ్మల్ని అనంతపూర్లో కొట్టారు. ఏంటిది? ఏం జరుగుతా ఉంది? ఇది ఇందుకొరక దేశానికి స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. కొట్టేది ఏంటి? అవును, రాస్తారు, కడుపు పడితే రాస్తారు, ఏదైనా కనబడితే అది పెడతారు, ఫోటోల్లో పెడతారు. దానికి కొడితే ఎట్టా? కన్నుల్లో కొట్టేది ఎందుకు? కొట్టేది కొట్టాల్సిన అవసరం ఏముంది? తిట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? ప్రజాస్వామ్యం ఈరోజు అపహాస్యంగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఖండిస్తున్నాను వైసీపీని. ఇది కాదు మేము కోరుకున్న ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ పోతూ ఈరోజు భ్రష్టు పట్టించేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కూడా 2 ఏళ్ళు ఊపుతున్నాడే కానీ ఏమున్నాయి 2 ఏళ్లలో? ఏం దయా ఉండేదాడా? ఏముంది? ఏం చేసావు 14 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా? నేను అడుగుతున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏం చేసావు కుప్పానికి? ఏమి చేసావు కుప్పానికి? నిన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చి అబ్బో నా భర్త చనిపోయినప్పుడు, నా భర్త అక్కడ చేరినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు చచ్చిపోయినారని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయినారా నాకు తెలియదా? నేను కదా ఆ రోజు జైలుకు పోయి ఆయన జైల్లో వేస్తే ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడకపోతే తప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాజమండ్రిలో చెప్పింది, ఇక్కడికి వచ్చి చెప్పింది నేను. మరి ఎందుకు చేస్తున్నారు మీరు? మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నీకెందుకు?